ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వాయిస్ ఎవరిదో అనుకుంటున్నారా? నేనండి, కార్తికేయని. ఓ, ఇది మమ్మీ ఛానల్ కదా. ఈరోజు నేనే పాడ్కాస్ట్ ఇస్తాను. మా మమ్మీ నేను ఇంట్లో అల్లరి చేస్తున్నాను, నన్ను ఎక్కడికో తీసుకొని వచ్చింది. బా, ఇక్కడ చాలా గ్రోసరీస్ ఉన్నాయి. నేను చక్కగా అల్లరి చేసేయచ్చు, ఇవన్నీ లాగేస్తే ఎంత బాగుంటుందో. కార్తికేయ, అల్లరి చేయకూడదని చెప్పానా? సైలెంట్ గా కామ్ గా కూర్చోవాలి, ఓకేనా? నువ్వు ఓకో మమ్మీ, ఎప్పుడు సైలెంట్ గా కూర్చోమంటావు? అల్లరి చేద్దా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మా సౌమ్యక్క దసరా హాలిడేస్ లో వచ్చినాను. ఫుల్ గా ఆటలు ఆడించేసి వెళ్ళింది అనమాట. ఇప్పుడు నేను మా సౌమ్యక్కని చాలా మిస్ అవుతున్నాను. ఈ రోజు నేను మా మమ్మీకి మార్నింగ్ స్టార్స్ అన్ని ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చూద్దరు. కానీ రండి, ఈ రోజు మొత్తం ఈ సూపర్ మార్కెట్ ని తిరిగేసి ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసేద్దాము. రేపు మా సౌమ్యక్క హాస్టల్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో తనకు కావాల్సినవన్నీ కూడా సూపర్ మార్కెట్ లో కొనుక్కోవడానికి మేము ఈ సూపర్ మార్కెట్ కి వచ్చామన్నమాట. అండ్ మా మమ్మీ నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కడ వదిలేసిందో మా మమ్మీ నన్ను. మమ్మీ కనిపించాను మా మమ్మీకి నేను. అబ్బా, కొంచెం దగ్గర కూర్చోబెట్టి మమ్మీ, అవన్నీ పీకేస్తాను, లాగేస్తాను. మమ్మీ 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 వెళ్ళిపో మమ్మీ మమ్మీ. మా మమ్మీ ఇక్కడ అన్ని అనవసరమైనవన్నీ కొంటుంది ఫ్రెండ్స్. నాకు ఎంచక్క చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కొనిపించమని తీసుకొని వచ్చానా, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నాకేం కొనిపించట్లేదు. మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్. మమ్మీ నన్ను చూసావా, ఇక్కడే ఉన్నా మమ్మీ మమ్మీ మమ్మీ. మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మా మమ్మీకి ఉన్నదే చిన్న పిల్లక ఫ్రెండ్స్. దానికి ఇంత కాస్ట్లీ షాంపూస్ ఇవన్నీ వెతకడం అవసరమా ఫ్రెండ్స్? లోపలికి వెళ్దామంటే వినట్లేదు ఫ్రెండ్స్. ఎంచక్క చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి లోపల. నన్ను ఎక్కడో మర్చిపోయింది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఇక్కడ ఉన్నాను, అదిగో. నన్ను అల్లరి చేయడానికి కింద దింపట్లేదని మా మమ్మీ పైన అరుస్తున్నాను ఫ్రెండ్స్. అసలు దింపట్లేదు. మీరన్నా చెప్పొచ్చు కదా పిల్లల్ని అలాగా కూర్చోబెట్టకూడదు అని చెప్పి. పట్టించుకున్నా. ఆగా అయ్యో, కొంచెం పక్కకి వెళ్ళి పంపించు మమ్మీ, అవన్నీ పీకేస్తాను కదా. ఈ ఆడవాళ్ళతో అసలు షాపింగ్ కి రాకూడదు ఫ్రెండ్స్. అసలు నన్ను పట్టించుకోరే. ఇదేమో దీనికి గేర్లు లేవు, ఎక్స్లేటర్ లేదు, కొంచెం ముందు కంటే పోతుంది అని అనుకోవడానికి. ఏంటో మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా మా అక్క వాళ్ళకే చూస్తుంది ఫ్రెండ్స్, నాకేమీ కొందు. మీరైనా చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్. ఏంటో ఇలా షాపింగ్, కొంచెం లోపలికి తీసుకెళ్ళొచ్చు కదా, బయట ఆగిపోయారు. మమ్మీ నేను మమ్మీ లోపలికి వెళ్దాం మమ్మీ. నన్ను ఎత్తుకుంటుంది మా మమ్మీ. ఇక్కడ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక నేను బయట దూకేద్దామని ఫిక్స్ అయ్యాను. మా మమ్మీ కొంచెం రాకపోతే బయటకు దూకేసేవాడిని. మమ్మీ మళ్ళీ వదిలేసింది ఫ్రెండ్స్. కొంచెం పక్కకన్నా పెడితే అవన్నీ ఏమేమో అని చెప్పి సర్దేదాన్ని కదా ఫ్రెండ్స్ నేను. మమ్మీ నన్ను పట్టించుకో మమ్మీ ప్లీజ్. సర్లే ఫ్రెండ్స్, వీళ్ళేంటో షాంపూలు అవన్నీ కొనుక్కుంటున్నారు. సరదాగా మనం లోపలికి వెళ్ళి చూసేసి వద్దాం పదండి ఫ్రెండ్స్. మమ్మీ ఇంకా రా మమ్మీ, చాలు కని కొన్నది. ఇక్కడ ఉన్న కింద పడేస్తే మా మమ్మీ ఆటోమేటిక్ గా వస్తుంది ఫ్రెండ్స్. పడేద్దామా? అమ్మయ్య, మా మమ్మీ నన్ను తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ లోపలికి. అబ్బా, ఇంకా లోపల చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటో మమ్మీ ఎత్తుకున్నా. పక్కన దొరికేసింది. అమ్మీ పట్టించుకున్నా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఇది ఒకటే నాకు కొనిచ్చు మమ్మీ ప్లీజ్, నాకు మమ్మీ. అంతే, పక్కకు లాగేసింది ఫ్రెండ్స్ నన్ను. మమ్మీ నాకొకటి కొను మమ్మీ, ఏదొకటి. అబ్బాబా, ఏయో బాగున్నాయే, లాగేద్దాం. అస్సలు లాగనియట్లేదు ఫ్రెండ్స్. ఏంటో అన్ని తీసుకుంటుంది కానీ నాకు మటుకు ఒకటి కూడా ఇవ్వట్లేదు. మమ్మీ ఒకటి ఇవ్వ మమ్మీ. వచ్చేసింది. ఇదేంటో ఫ్రెండ్స్ చాలా బరువుగా ఉంది. నా ఒళ్ళో పెట్టింది ఏంటో మా మమ్మీ. పక్క చెయ్యి. అందం దొరికేసింది ఫ్రెండ్స్. అయ్యయ్యో, మమ్మీ నన్ను లాగేస్తుంది ఫ్రెండ్స్. ఏంటి, ఆల్రెడీ సోప్స్ తీసుకుంది కదా, మళ్ళీ ఇంకో రకం తీసుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి కదా, హై రేట్వి కొనలేము, లో రేట్వి కొనలేము. బాగా ఏది ఆఫర్ లో ఉందో అదే కొనగలుగుతాం అనమాట. మమ్మీ అయితే ఇది ఇచ్చేసి అది పెట్టేసి మమ్మీ. ఓకే పదండి ఫ్రెండ్స్ వెళ్దాం. నాకు డైపర్స్ కావాలి మమ్మీ. చిన్న ప్యాకెట్ ఏదో కొనింది ఫ్రెండ్స్. నాకు పెద్ద ప్యాకెట్ కావాలి మమ్మీ. ఒకటి కొను మమ్మీ. ఏంటి మమ్మీ ఇక్కడ ఏంటో చూస్తుంది? ఏంటో గులాబ్ జామ్స్ అంట ఫ్రెండ్స్, రసగుల్లాలంట. ఒక డబ్బాను కొను మమ్మీ, నేను అట్లీస్ట్ తింటాను. మమ్మీ ఈ డైపర్ ప్యాకెట్ ఇవ్వ మమ్మీ నాకు ప్లీజ్ మమ్మీ, ఒకసారి ఇవ్వవే మమ్మీ. పట్టించుకో మమ్మీ నన్ను. మమ్మీ ఆ డైపర్ ప్యాకెట్ తీసి నా పక్కన పెట్టవా మమ్మీ ప్లీజ్. ఓకే వెరీ గుడ్ మమ్మీ, థ్యాంక్ యూ. పదండి ఫ్రెండ్స్ వెళ్దాం. మమ్మీ నాకు ఇదొద్దు, వెళ్ళిపో. సర్లే బ్యాగ్ వేసేస్తానులే అని వేసేసింది ఫ్రెండ్స్. మమ్మీ నువ్వు సూపర్ మార్కెట్ చూడటానికి వచ్చావా, కొట్టడానికి వచ్చావా? ఏదో ఒకటి కొను మమ్మీ, ఎందుకు అన్ని చూస్తా ఉంటావు, ఏమీ కొనువు. ఎక్కడికో లాక్కెళ్తుంది ఫ్రెండ్స్ నన్ను.
నన్ను పట్టించుకోలేదు ఫ్రెండ్స్, వదిలేసింది మళ్ళీ. తీసుకెళ్తుంది. నాకేమో ఆకలేస్తుంది ఫ్రెండ్స్, మా మమ్మీ ఏమో కుక్కట్లో బుక్కుతుంది ఫ్రెండ్స్ అన్ని. ఇంటికి వెళ్ళాక మా డాడీకి చెప్పేయాలి ఫ్రెండ్స్, మా మమ్మీ అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, నన్ను అసలు ఫుడ్ పెట్టలేదని చెప్పాలి ఫ్రెండ్స్. పప్పులు చూడండి ఎలా తింటుందో. మేనేజర్, అసలు ఈ మేనేజర్ ఎక్కడున్నాడేమో, కుక్కట్లో తిన్నా కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు. వీళ్ళకి ఫైన్ వేయాలి సార్. మళ్ళీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎవరో చెప్పారంట ఫ్రెండ్స్, ఈ కార్ట్ లో డేట్ ఇంకా దగ్గరగా ఒక 10 days 15 days అయిపోతాయి అన్న వాటిని దీంట్లో పెడతారంట ఫ్రెండ్స్. హాఫ్ ది రేట్ తక్కువకి వస్తాయని చెప్పి మా మమ్మీ ఎప్పుడు వెళ్ళినా కూడా వాటిలోనే ఎత్తుక్కుంటది ఫ్రెండ్స్, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి. ఇంకా ముందుకెళ్దాం పదండి ఫ్రెండ్స్. మమ్మీ నన్ను పట్టించుకోలేదా? మమ్మీ ఇక్కడ ఉన్నా, ఏదన్నా పెట్టు మమ్మీ, నాకు ఆకలి అవుతుంది ప్లీజ్. ఇంకా నాకు కోపం వస్తుంది ఫ్రెండ్స్, గట్టిగా అరుస్తున్నాను ఫ్రెండ్స్. మమ్మీ మమ్మీ పట్టించుకోలేదు ఫ్రెండ్స్, వదిలేసేసింది మళ్ళీ నన్ను. మమ్మీ నన్ను మా సౌమ్యక్క ఉండి ఆడిపిస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీతో నేను ఇంకెప్పుడు షాపింగ్కి వెళ్ళాలని అనుకోవట్లేదు ఫ్రెండ్స్. మమ్మీ మమ్మీ వినిపిస్తుందా నీకు? అయ్యో నాకు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా నన్ను ఎవరన్నా దింపండి రా ఇక్కడి నుంచి ప్లీజ్, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంట్లో పెద్ద మా మమ్మీ వంట చేసినట్లు అన్ని చూస్తుంది ఫ్రెండ్స్, అసలు మా మమ్మీకి వంటే రాదు ఫ్రెండ్స్. వెతుకుతూ ఉంది, ఏదో ఒకటి తీసుకుంటా మమ్మీ, దాన్ని కూడా అన్నిసార్లు చూడాలా? నన్ను వదిలేశారు ఫ్రెండ్స్, ఒక్కడనే ఉన్నాను. నన్ను మా ఇంటికి పంపించంటారు అంటే పంపించట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు. అమ్మా ఇలా దిగాలని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోకి మా సౌమ్యకి వచ్చేసింది, కనిపెట్టేశారు. ఏంటో ఇంత పెద్ద ప్యాకెట్ కొనుక్కొచ్చింది, రోజు చపాతీలే చేసి పెడతావా ఏంటి నాకు? పదండి ఫ్రెండ్స్ వెళ్దాం. మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడికో, ఇప్పుడు ఏం తీసుకొని వస్తుందో. మళ్ళీ ఏంటో బుక్కుతుంది ఫ్రెండ్స్. మా మమ్మీ సూపర్ మార్కెట్కి వెళ్ళడం వల్ల అంతా వాళ్ళకి లాస్ ఫ్రెండ్స్, కొనడం తక్కువ తినడం ఎక్కువ. ఇప్పుడు నన్ను ఎత్తుకుంటున్నారనమాట, నేను ఎటన్నా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. మమ్మీ మమ్మీ విను మమ్మీ, నన్ను వదిలేసేసేవు. డాడీకి చెప్పి పెద్ద స్టిక్ ఇచ్చి నేను కన్నిస్తాను ఉండు మమ్మీ. నా కోసం మా మమ్మీ ఏదో తెస్తుంది ఫ్రెండ్స్. మమ్మీ ఫాస్ట్ కదా మమ్మీ. మమ్మీ 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 ఆకలిస్తుంది మమ్మీ, నన్ను పట్టించుకో మమ్మీ. వచ్చేసింది ఫ్రెండ్స్. అమ్మయ్యా ఏంటో తెచ్చింది ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ ఇవి విచిత్రంగా ఉన్నాయి, సర్లే పెట్టు నా నోట్లో. ఏంటో ఇవి మమ్మీ చెప్పగా ఉన్నాయి. అటుకులు ఫ్రెండ్స్, బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. అటుకులు ప్లస్ అక్కడ షుగర్ దొరుకుతుంది, 2 కలిపేసుకొని తినేయండి. స్వామి ఎక్క వచ్చేసింది. నెట్టు స్వామి ఎక్క నెట్టు, ఫాస్ట్ గా వెళ్దాం. అమ్మయ్య నాకు ఇష్టమైన సెక్షన్ లోకి తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్. వావ్ మమ్మీ మమ్మీ అవన్నీ వేసే మమ్మీ కార్ట్లో, బాగున్నాయి, కలర్స్ ఫుల్ గా ఉన్నాయి. నన్ను మళ్ళీ పట్టించుకోకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లల్ని ఇలానే వదిలేస్తారా ఫ్రెండ్స్? వదిలేకండి. అమ్మయ్య దొరికేసింది, పక్కది దొరికేసింది. పట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ లాగేసింది ఫ్రెండ్స్. మమ్మీ కొను మమ్మీ, నాకు ఏం కొనట్లేదు మమ్మీ నువ్వు. ఇక్కడ మంచి మంచి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి మమ్మీ, అది నాకు ఇవ్వు మమ్మీ, ఎందుకు వెనకలేసేసావు? అమ్మయ్య రావట్లే. అది మీరు కొనిపోతే నేను ఇలానే పీకేస్తాను మమ్మీ. మేనేజర్ మా మమ్మీ ఏదో పీకేసింది, రండి మా మమ్మీని పైన మా మమ్మీకి. ఎంత బాగుందో ఇలా పీకేస్తే. నేను అరుస్తున్నాను మమ్మీ, నన్ను పట్టించుకో మమ్మీ. రే పట్టించుకుంటా నన్ను ఎవరన్నా. ఏంటో కొంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మా మమ్మీ. ఇప్పుడు నేను అలర్ట్ చేద్దామా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం తన పని తను చేసుకున్నప్పుడు కార్ట్ పక్కకంటే అక్కడి నుంచి అన్ని తీసేసి కింద వేసేస్తాను కదా ఫ్రెండ్స్. కొను మమ్మీ, ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, మా మమ్మీ నన్ను పట్టించుకోదు, వదిలేశారు ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటో ఏవేవో కొనుక్కొస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీని అసలు సూపర్ మార్కెట్ కి అసలు ఈసారి తీసుకురాను ఫ్రెండ్స్, నేను ఒక్కడిని వచ్చి షాపింగ్ చేసేసి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఏంటో దొరికింది, అమ్మయ్య పట్టేసుకున్నాను.
నోట్లో పెట్టేసుకుంటారు. మమ్మీ ఇవ్వు మమ్మీ, అన్ని తీసేసుకుంటున్నావు, నువ్వు వేసి నేను తీసేసుకుంటాను. నోట్లో పెట్టేసుకొని కొరికేద్దాం. ఇది ఎంత బాగుంది కలర్ఫుల్ గా. మమ్మీ ఏదన్నా ఇవ్వు మమ్మీ. మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఏదో కుయ్ 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 అంటుంది. లాగేద్దాం, పడిపోతుంది. అరే మమ్మీ నన్ను అల్లరి చేయనివ్వు మమ్మీ, నేను గుడ్ బాయ్ని కాదని చెప్తున్నానా. ఎక్కడికో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తుందట ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా రండి. మా మమ్మీ నన్ను వదిలేసినప్పుడల్లా మీరే నాకు తోడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ మా మమ్మీతో షాపింగ్కి రారు. హాఫ్ అన్ అవర్లో అయ్యే పని గంటలు చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఆడవాళ్ళు షాపింగ్. వామ్మో, ఇంకెప్పుడు రాకూడదు ఫ్రెండ్స్ వీళ్ళతోటి. నేను ఒక్కదాన్ని వచ్చి షాపింగ్ చేసేసి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఏంటో డ్రెస్సులు చూస్తున్నా ఫ్రెండ్స్. అది కొనేది ఉండదు, పెట్టేది ఉండదు. మమ్మీ నాకు ఏదైనా టీ షర్ట్ కొను మమ్మీ. ఇదన్నా కొంటావా కొనవా? ఏమో ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్లో పుట్టడం వల్ల ఏమీ కొనరు ఫ్రెండ్స్. సర్లేండి. ఏంటో ఫ్రెండ్స్, ఈ బండి ఎవరు కనిపెట్టారో కానీ మా మమ్మీ నన్ను దాంట్లో నుంచి దించుకోలేదు ఫ్రెండ్స్. లాక్కెళ్ళిపోతూనే ఉంది. నేను అల్లరి చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒకటి పట్టుకుంటానంటే పట్టుకొనివ్వదు. చూడండి ఫ్రెండ్స్, నేను కాదు చిన్నపిల్లని, మా మమ్మీ చిన్నపిల్ల. ఇలాంటి వల్ల చేస్తాను అనమాట. ఈ మేనేజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, మమ్మీ పైన కంప్లైంట్ చేద్దామంటే వినట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడన్నా ఎండ వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు గొడిగేసుకుంటారు. చల్లటి ఏసీలో నీడ కింద ఉన్నప్పుడు మమ్మీ గొడిగేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి పిక్చర్ని డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఇలానే మమ్మీస్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మీ నాకు ఇవ్వు మమ్మీ, అది నేను పట్టుకుంటాను. ఇవ్వదు ఫ్రెండ్స్. ఏంటో ఈ పెద్దవాళ్ళందరూ ఇంతే ఫ్రెండ్స్. నాకు ఇవ్వాలంటున్నావు కదా, నేను ఏడ్చేస్తానని ఏడుస్తుంటే ఏంటో నాప్కిన్తో ఆడిస్తుంది ఫ్రెండ్స్. నాకెందుకు ఫ్రెండ్స్ ఈ గోళ? మళ్ళీ టిక్కుమని ఏంటో సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో. అది ఏమైనా దొరకండి రా, ఒకటన్నా దొరుకుతలేదు ఫ్రెండ్స్. మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అమ్మాయి ఇంకా షాపింగ్ అయిపోయినట్లే అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నాకు నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. షాపింగ్ మేము చేసిన బిల్లు మటుకు మా డాడీకే ఫ్రెండ్స్. ఎందుకంటే మా డాడీ రాలేదు కాబట్టి మేము పనిష్మెంట్ ఇచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇంకా నన్ను ఇంటికి తీసుకెళ్తుంది అంటారా ఫ్రెండ్స్? ఏంటో విచిత్ర లోకం. ఎక్కడ చూసినా సౌండ్స్ వస్తున్నాయి. మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ, నాకు నానమ్మ కావాలి మమ్మీ. ఇంకెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్ ఇంటికి. అమ్మయ్య, మా మమ్మీ స్కూటీ ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. చల్లటి గాలి వస్తుంది అని నిద్రపోతున్నాను ఫ్రెండ్స్. నన్ను ప్రశాంతంగా నిద్రపోనియదు ఫ్రెండ్స్. ఈ రోడ్లన్నా పెద్దగా ఉంటే బాగుండు. మా మమ్మీకి ఉన్న డ్రైవింగ్ స్కిల్స్ కి మా మమ్మీ ఒకరికి ఎదురెళ్ళినా వాళ్ళకి రిస్క్, వాళ్ళు మా మమ్మీకి ఎదురొచ్చినా వాళ్ళకి రిస్క్ అనమాట. మమ్మీ చూసిపోని మమ్మీ. అమ్మయ్య, ఎలాగోలా ఇంటికి వెళ్ళిపోతే మా నాన్నమ్మ దగ్గర హాయిగా ఉంటాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసేసి ఇంకా పడుకొని నిద్రపోదాం ఫ్రెండ్స్. నాకు నిద్ర వస్తుందన్నా వినట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ హారన్లు ఏంటో, ఈ సౌండ్లు ఏంటో, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నవాడిని ఉండనియట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు నన్ను. మీరు ఎప్పుడు కూడాను మమ్మీస్ తోటి షాపింగ్కి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. వెళ్తే వాళ్ళు మిమ్మల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగనిస్తారు ఫ్రెండ్స్. అసలు అల్లరే చేయనియర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ కష్టపడి మరి వీడియోస్ తీస్తుంది, కానీ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. తప్పు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ మా మమ్మీ బాగా చేస్తుంది. థ్యాంక్ యూ.